ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు అందరం కూడా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ని డెవలప్ చేశాం. ఇవాళ ప్రత్యేకంగా విడిపోయిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ అన్ని చోట్ల రోడ్లు వేసే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ప్రతి చోట్ల కూడా రోడ్లు వేసే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మనం చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికైనా కర్ణాటక వెళ్ళినా లేకపోతే తమిళనాడు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా చదువుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగాలకి, ఎందుకంటే ఆయా పరిస్థితులు బట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవాళ తెలంగాణ నుంచి నిజంగా చెప్తా ఉన్నా, అనకూడదు నేను, బతకడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది బతకడం కోసం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి వాళ్ళు పనులకు వచ్చి ఇక్కడికి వచ్చి పనులు చేసే పరిస్థితులు, పొలాల్లో పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు, కాంట్రాక్టుల దగ్గర కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు, హోటల్లో పనిచేసే పరిస్థితులు కళ్ళగట్టును కనిపిస్తూ ఉంటే ఆయనకంట అదేదో పెద్ద ఎత్తున ఉందట. ముందు మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడుకోండి అబ్బా, వాళ్ళకు ఉపాధి కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. ఉద్యోగం కల్పించడం అంటే మీ కుటుంబానికి ఉపాధి ఉద్యోగం కల్పించుకోవడం కాదు, లేదా డబ్బులు సంపాదించుకోవడం, ప్రజల డబ్బులు సంపాదించుకునే పరిస్థితులు అంటే మీరు సంపాదించుకునే పరిస్థితులు కాదు. ప్రజల జీవన విధానాన్ని, వాళ్ళ జీవన పరిమాణాన్ని పెంచే కార్యక్రమం చేయాలా. అది కాకుండా ఎంతసేపుడు కూడా ఇవాళ వాళ్ళు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసే పరిస్థితిలో ఆ ప్రభుత్వం లేదు. ప్రతిపక్షాలు విరుచుకుపడతా ఉన్నాయి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభేదాలు సృష్టించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అది వాళ్ళకి రాజకీయ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజాలు లేవని, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని వాళ్ళకు కూడా తెలుసు. కానీ రాజకీయ ఎత్తుగడలో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ ఎత్తుగడలు మీకు అక్కడ మీకు సంబంధించి మీ రాష్ట్రానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఆంధ్ర రాష్ట్రం గురించి మాత్రం నోరెత్తి పల్లెత్తు మాట మాట్లాడినా కూడా తిరిగి ఇదే రీతిలో సమాధానం చెప్పే పరిస్థితులు ఉంటాయి. సార్, ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగట్లేదు. కేంద్రం వద్ద మొత్తం మోకారిల్లున్న పరిస్థితి వచ్చింది. ముందు ప్రత్యేక హోదా సాధించండి అనేది కూడా సవాల్ చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు, దానితో పాటుగా వైజాగ్కి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆ సమావేశంలోనే డైరెక్ట్గానే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలపైన కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గానే మేము మాట్లాడాం. ఎక్కడా రాజీ పడే ప్రశ్నే లేదు. రాష్ట్ర ప్రయోజనాల కాపాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఇవాళ వాళ్ళు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావట్లేదని, రకరకాల పథకాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వట్లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు ఏం చేశారని అడుగుతున్నా. ఎవరు లాలూచి పడ్డారు? కేంద్ర ప్రభుత్వంతో ఎవరు లాలూచి పడ్డారు? మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, లేకపోతే ఆయా కార్యక్రమాలకు సంబంధించి ఆమోదాలు కానీ రానటువంటి పరిస్థితులు ఉంటే మీరు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ వరకు ఎందుకు మాట్లాడతారా? ఎవరు రాజీ పడ్డారు? మీరు కేంద్రంతో మీరు రాజీ పడతారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు రాజీ పడతారు. మీ మనుగడ సాధించుకోవడం కోసం మీరు రాజీ పడతారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా రాజీ పడే ప్రశ్నే ఉండదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను.